అలాగే చాలామంది యోగం గురించి చెప్తూ ఉంటే శ్వాస గురించే మాట్లాడతారు. ఈడ, పింగళ, సుషుమ్న వీటి గురించి మాట్లాడతారు. ఈడ నాడి, పింగళ నాడిలో శ్వాస జరుగుతున్నప్పుడు మీరు చెప్పారు ప్రాణాపాన సమాయుక్తం అనేసి, ప్రాణాపానాలు సమానం చేయాలి అని, సుషుమ్నలో మథనం చేయాలి అనేసి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణాన్ని అపానాన్ని మథనం చేసినప్పుడు అప్పుడు మన ప్రాణ ఊర్ధ్వగతి జరుగుతుంది. ఊర్ధ్వగతి జరిగినప్పుడు, ఊర్ధ్వరేతస్సు జరిగినప్పుడు అధో చక్రాలు ఏదైతే మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రాలు ఉంటాయో, మూలాధార, స్వాదిష్టాన, ఈ చక్రాలలో శక్తి తగ్గుతుందా అనేది చాలా పెద్ద ధర్మ సందేహం. ఎందుకంటే ఊర్ధ్వగతి అవుతున్నప్పుడు ఈ చక్రాల్లో శక్తి ఉంటేనే, మణిపూరకంలో శక్తి ఉంటేనే వాడు ఉద్యోగం చేయగలుగుతాడు, స్వాదిష్టానంలో ఉంటేనే వాడు సంసార జీవితంలో ఉంటాడు, మూలాధారంలో ఉంటేనే వాడి స్థితి ఉంటుంది. ఈ మూడిట్లో శక్తి లేకపోతే మీలాగా బైరాగిలాగా వెళ్ళిపోతుంటారు. సో ఈ మూడిట్లో శక్తి ఇది చేస్తే పైకి ఊర్ధ్వగతి చెంది ఊర్ధ్వంగా శక్తి వెళ్ళినప్పుడు వీటిల్లో లేకపోతే వీళ్ళు సంసారంలో ఉండరు కదా అని సాధకులకు ఉన్నటువంటి సమస్య. అంటే నా దగ్గర చాలామంది వ్యక్తపరిచిన సమస్య, నాకు తెలిసిన సమాధానం నేను చెప్పాను. ఇదే ప్రశ్న మీకు వస్తే చాలా మంచి ప్రశ్న వేశారు రవి శాస్త్రి గారు. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఇది ప్రతి సాధకుల్లోనూ ఉన్న సందేహమే. ఏమండి, ఇక్కడ నా గురువుకి గురువైనటువంటి స్వామి శివానంద పరమహంస వారు ఇది చక్కగా సూచించారు. వారు ఎలా సూచించారంటే, అసలు చక్రాలే లేవు అని అన్నారు. అసలు చక్రాలే లేవు, నిజానికి చక్రాలే లేవు. మూలాధార చక్రము అంటే మల విసర్జన చేసేటువంటి దుర్గంధమా మూలాధార చక్రం? ఎంత అవివేకము! మూలము ప్లస్ ఆధారము, మూలము ప్లస్ ఆధారము. ఈ సృష్టి అంతటికి మూలమైనటువంటిది ఏది? విశ్వ చైతన్యం. అది లోపలికి ప్రవేశించడానికి ఆధారమైనటువంటిది బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి ఆ విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ ప్రాణశక్తి మనలో ప్రవేశించింది. ఇకపోతే స్వాధిష్టానం, స్వ అధిష్టానం, అదే ప్రాణశక్తి. ఇకపోతే మణిపూరకము. మణి అంటే మనస్సు, పూరకం అంటే నిండు ఉండుట. పూర్ణచంద్రుడు అని అంటుంటాం, పూర్ణబింబము అంటున్నాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. ఏంటది? మనకు చదువుకోవడానిక, చక్కగా పారాయణం చేయడానిక, లేకపోతే పూర్ణావతిలో వేసేటప్పుడు చెబుతారు, యజ్ఞంలో పూర్ణావతి సమయంలో చెప్పే మంత్రం. యోగాగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కరగాను. అగ్ని అంటే అది కాదు, యోగం అంటే అది కాదు, హోమం అంటే అది కాదు. మీ లోపల బగ్గ బగ్గ బగ్గమని రగులుతుండేటువంటి ఆ బ్రహ్మరంధ్రములో ఈ అనేక ప్రాపంచికమైనటువంటి ఈ ఇంద్రియాలను తీసుకువెళ్ళి ఆ జ్ఞానమనే హోమకుండంలో తగలపెట్టు. అంతేగాని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ, అది అక్కడ చెయ్యి. ఆ జ్ఞానంలో తగలబెట్టు, ఆ యోగాగ్నిలో తగలబెట్టు. ఎన్ని వందల వేల లక్షల సార్లు నువ్వు ఉచ్చరించినప్పటికీ నీ ఎనర్జీ ఖర్చు అయిపోయి శక్తిహీనం అవుతుంది, కానీ నీకు వచ్చేది ఏదీ లేదు. అణువంత ఫలితం కూడా నీకు దక్కేది లేదు. చూసారా? ఆ విధంగా అనాహత, మణిపూరక, మూలాధార, స్వాధిష్టాన ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నట్లుగా ఈ విధంగా లేవు. ఇవేవీ కావు. గణపతి అంటే గణాధిప, గణములకు అధిపతి. ఏవి ఆ గణపతులు? ఎక్కడున్నాయి ఆ గణాలు? అన్నిటికీ ఒకటే ఉన్నది, అదే అన్నింటికీ కారణమై ఉన్నది. ఉదాహరణకి, మీరు ఇంటి నుండి మీ పొలంలోనికి వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో మీ చేతిలో కత్తో కర్రో ఏదో పట్టుకొని వెళ్తున్నారు. ఆ వెళుతున్న సమయంలో కొంత దూరం వెళ్ళేసరికి మీరు ఊహించుండరు,
టకటకలాడుతా మబ్బేసింది, మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, మీరు మామూలుగా వెళ్ళిపోతున్నారు. దన్మని మీరు వెళ్ళే సమీపంలో ఒక పిడుగు పడిపోయింది. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి సమీపానికి మీరు వెళ్ళారు, ఆ చెట్టు మీద ఒక పిడుగు పడింది. పిడుగు పడ్డం, మీరు కింద పడ్డం, రెండు అట్ ఏ టైం జరిగాయి. ఆ ధ్వనికి, ఆ భయానికి మీలో ఉండేటువంటి ప్రాణశక్తి మీదకి వెళ్ళిపోయింది. చూసారా, అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు పడిపోయారు. ఆ శబ్దానికి ఎవరో ఒక వ్యక్తి చూసి అరే పడిపోయాడు అని చెప్పి గబుక్కును నీళ్ళు తెచ్చి ముఖం మీద కొట్టాడు అనుకోండి, టక్కుమని మీద కోసం చూస్తాడు, బ్రతికే ఉన్నాడని నీళ్లు కొట్టిన వాడు అనుకుంటాడు. వాడు దన్మని చూస్తాడు. అంటే ఈ పడిపోయేటప్పుడు చక్రంలోంచి చక్రం, చక్రంలోంచి చక్రం, చక్రంలోంచి చక్రం, చక్రంలోంచి చక్రం తిరిగి మీదకు వెళ్ళిందా ప్రాణం? దన్మని ఒకేసారి వెళ్ళిందా? ఒకేసారి వెళ్ళింది. అటు నుంచి కిందకు వచ్చేటప్పుడు కూడా దన్మని కళ్ళు తెరిచాడా? కొంచెం 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 తెరిచాడా? దన్మని కదా. ఇక్కడ చక్ర ప్రమేయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ చక్రాలు అంటే వాటి స్థానాలు ప్రాణాన్ని, అపానవాయువు, ప్రాణవాయువు అనే